సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని 2, 7, 14, 17 వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యే సతీష్ కుమార్కు మంగళ హారతులతో స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉంటే బ్రహ్మాండంగా నీళ్ళు వస్తానే మనకు ఇబ్బందే లేకుండా ఉన్నది. ఇటు పక్కపొంటి కొచ్చెరు కూడా బ్రహ్మాండంగా నిలింది. ఎల్లమ్మ చెరువు చూస్తే ఎప్పటికి మచ్చరు పడుతున్నది బ్రహ్మాండంగా. ఇవన్నీ ఎప్పుడైనా చూసినామా మనం ఇదివరకు? 2014 కన్నా ముందు పరిస్థితి ఏముండే, 2014 తర్వాత ఉన్న పరిస్థితి ఏంది? ఒకటే సబ్స్టేషన్ ఉండే మనకి ఇదివరకు. కరెంట్ సప్లై కరెక్ట్ లేకపోతే రెండో సబ్స్టేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్నో శ్మశాన వాటికలు కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త కింద ప్రతిరోజు కూడా మీ దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ డస్ట్ అంతా కూడా ఆ వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని సెగ్రిగేట్ చేసేసి దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం రావడం జరిగింది. ముఖ్యంగా నీళ్ళ ఇబ్బంది అవుతున్నదో అది వాళ్ళ హుస్నాబాద్ పట్టణం లోపల లేనే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా కరెంటు దీపాలు, వీధి దీపాలు ఇదివరకు అన్ని చిమ్మని చీకటి ఉండే ట్యూబ్ లైట్లు ఉండేది. అవన్నీ కూడా తీసేసి వాళ్ళ వీధి దీపాలు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఆల్టర్నేట్ పోల్కి కూడా వీధి దీపాలు పెట్టడం జరిగింది. ఇంత గొప్పగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఎన్ని రోడ్స్ కావాలంటే అన్ని రోడ్స్ వచ్చినాయి. నాకు తెలిసిన వాడికైతే 95% మొత్తానికి హుస్నాబాద్ మండలం మనం పట్టణం లోపల సీసీ రోడ్ల సంగతి కూడా మీ అందరు కూడా గమనించాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. ఇవన్నీ కూడా అభివృద్ధి సాధ్యమైందంటే ఎల్లమ్మ చెరువు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. దాని మీద ఇవాళ 3.5 కోట్లతోని డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం, టూరిజం స్పాట్ కూడా చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. నేను ఇవన్నీ కూడా చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ హుస్నాబాద్ పట్టణానికి ఫ్లో చూసుకుంటే ఎన్నడూ కూడా రోడ్ బ్లాక్ కాకపోయేది. హుస్నాబాద్ పట్టణం లోపల ఇవాళ రోడ్ బ్లాక్ అయిపోతుంది, అంత ట్రాఫిక్ పెరిగిపోయింది.